అంకుల్ చామంతిని గెలిపించేలా చేశారేంటాంటీ? గెలిచేలా అది చేస్తుంది మరి. మనం గెలిచేది పెడితేనే కదా ఆంటీ మనమేంటో తెలిసేది. అది మీ మావయ్యకే తెలియడం లేదు. నేను గెలిస్తే ప్రేమ్ని తీసుకుని ఫారిన్ ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాను. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈ ఇంట్లో చామంతి గెలవడం అనేది ఆనవాయితీ అయిపోయిందిలే నిషా. ఇంక దాని గురించి నువ్వేం ఆలోచించుకో. అయినా ప్రేమ్ని ఫారిన్ తీసుకెళ్ళాలా? ఇంట్లో ఉన్న ప్రేమ్ మనసు గెలవలేవా? వెళ్ళు నిషా, వెళ్ళి తనతో మాట్లాడు. కరెక్టే అక్క. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. రోజా, నువ్వు గెలిస్తే మీ మావయ్యని నువ్వు ఏమడుగుదాం అనుకున్నావు? మీరేమనుకున్నారో అదే అత్తయ్య. మీకు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. మీరు నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తానన్నారు, కానీ చేయలేదు. అదే మావయ్యని అడుగుదాం అనుకున్నాను, మిస్ అయింది. రోజా రోజా, నేను చెయ్యకపోవడానికి కారణం నువ్వప్పుడు ఫెయిల్ అయ్యావు. నువ్వప్పుడే సక్సెస్ అయ్యుంటే ఈ పార్టీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి అయ్యుండేదానివి. అత్తయ్య, నేను అప్పుడు ఎఫర్ట్ పెట్టాను, ఇప్పుడు ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాను. నా ఎఫర్ట్లో లోపం ఉండదు అత్తయ్య. ఈరోజు మీరు కూడా ఎఫర్ట్ పెట్టారు, కానీ చామంతి ముందు మీరు ఫెయిల్ అయ్యారు కదా. రియాలిటీ మాట్లాడుతున్నాను అత్తయ్య. నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపమే వస్తుంది. అంటే ఇప్పుడు నీకు నా మీద రగిలిపోతుంది కదా? ఆహా, చచా, అలా ఏముండదు అత్తయ్య. జస్ట్ చెప్తున్నానంతే. మీ మీద అభిమానం పెంచుకుంటానే కానీ కోపం కాదత్తయ్య. అవునత్తయ్య, మీరు మావిని ఏం అడగాలనుకున్నారు? ఏం లేదు. మీరు తగ్గకూడదనే కదా అనుకుని ఉంటారు, కానీ ఆ చామంతి వల్లే అత్తయ్య ఈ ఇంట్లో ఎవరు ఏమనుకున్నా అవడం లేదు. దాన్ని బయటికి పంపిస్తేనే మీరెక్కడ తగ్గకుండా ఉండేది. ఏంటి ప్రేమ్ సార్, ఫియాన్సీ ఇంటికొస్తే ప్రేమ సాగరంలో మునక్కుండా కంగారు కంగారుగా రెడీ అవుతున్నారు? మాట్లాడరేంటండి? ఎక్కడికి? కాలేజ్లో దసరా ఫెస్టివల్ కి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి. ప్రిన్సిపల్ గారు ఆ బాధ్యత నా మీదే కదా ఉంచారు. ఓ, ఆ ప్రోగ్రాం జరుగుతుందా? ఎందుకు జరగదు? నేనెలా జరగనిస్తాను? ప్రేమ్, బతుకమ్మని చేసి అంకుల్ని ఇంప్రెస్ చేస్తే మనిద్దరం ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు అనుకున్నాను. అవునా? మరి వెళ్ళాలంటే బతుకమ్మని బాగా చేయాలి కదా. నా సైడ్ నుంచి నీకు దగ్గరవ్వటానికి నాకు రాని వాటిని కూడా చేస్తూ చాలా ఎఫర్ట్ పెడుతున్నాను ప్రేమ్. కానీ నువ్వు కొంచెం కూడా స్పందించట్లేదు, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. అందుకు నేను చాలా హర్ట్ అవుతున్నాను తెలుసా? నిషా, నువ్వు తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ అనేది మన మనసులో దానంతట అదే రావాలి. కానీ నిషా వదులు, నిషా ముందు వదులు. చెప్పు, వచ్చిందో? ఏం లేదు నాన్న, స్లిప్ అవ్వబోతుంటే పట్టుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఏం అనడం లేదు కదా బాబు. బావగారు, పిల్లలేదో సరదా పడుతున్నారు, మీరు రండి. పదండి. అమ్మ చామంతి,
అయ్యగారు నీకేం కావాలో ఇంకా నువ్వు అడగలేదు. ఆ, అది ఆ, అది అయ్యగారు నువ్వు గెలిచావమ్మా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. స్టూడెంట్ ఫీజుల ఫండింగ్ కోసం కాలేజ్లో దసరా ఫెస్టివల్ చేస్తున్నాం అయ్యగారు. మీకు తెలిసిన బిజినెస్ పర్సన్స్ని మీరు ఇన్వైట్ చేస్తే ఆ పూర్ స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అమ్మా చామంతి, నువ్వు డైరెక్ట్గా నన్నే ఫండింగ్ అడగొచ్చు, కానీ నువ్వు ఫండింగ్ గ్యాదర్ చేయడానికి బిజినెస్ పర్సన్ పిలవమని అడుగుతున్నావు చూడు. నీ ఆలోచన, ఐడియాలజీ ఎప్పుడూ ఒక స్టెప్ పైనే ఉంటుందమ్మా. తప్పకుండా పిలుస్తాను. బావగారు, మీరు తప్పకుండా రావాలి. అండ్ ఫండింగ్ కూడా ₹1,00,000 ఇస్తాను బావగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే బావగారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అమ్మ చామంతి, నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కాలేజీకి పంపిస్తాను. అలాగే అయ్యగారు. రమ్మా, అందరూ రెడీ అయి ఉండండి. నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. అందరం కలిసి కాలేజీకి వెళ్దాం. ఎందుకు హర్ష? రమ్మా, దేవుడు చేసేది కూడా ఎందుకు అంటావేంటి? ఫస్ట్ ఇది మాను. అంతా రెడీగా ఉండండి. బాబు గారు, మనం కాలేజీలో కలుద్దాం. చెల్లెమ్మ, మేము వెళ్ళొస్తాం. ఆ, అలాగే అన్నయ్య. దిశ, రామ్, పద. వస్తాను రమ్మా.